హలో ఎవ్రీవన్ అండ్ దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ రామన్ ఎడ్యుకేషనల్ అకాడమీ. సో ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వెళ్ళి ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తున్నాయో దాని గురించి మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. సో ఈ వీడియోలో క్లాక్ అనే టాపిక్ తీసుకున్నామండి. ఆ క్లాక్ అనే టాపిక్లో రైల్వే ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఒకసారి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ యాంగులర్ డిస్టెన్స్ విల్ బి covered by the minute hand a correct clock in a period of 3 hours 10 minutes. ఇది చూడండి, ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే మన గ్రూప్ డికి సంబంధించిన ప్రాబ్లం. ఇది 2022 8th మంత్కి సంబంధించి 22 డేట్ నాడు రావడం జరిగింది. ఓకేనా, రైట్. అయితే ఏమంటుందంటే ఓవరాల్ క్వశ్చన్ 3 hours 10 minutes అయింది, అంటే 3 గంటల 10 నిమిషాలు అయింది. ఆ 3 గంటల 10 నిమిషాలు అయినప్పుడు మినిట్ హ్యాండ్ అనేది ఎన్ని డిగ్రీల యాంగిల్ చేసింది అనేది క్వశ్చన్. ఓకేనా, సో హౌ మచ్ యాంగులర్ డిస్టెన్స్ విల్ బి కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ ఏ కరెక్ట్ క్లాక్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 hours 10 minutes. అంటే 3 గంటల 10 నిమిషాల్లో మినిట్ హ్యాండ్ అనేది ఎంత యాంగిల్ చేసింది అనేది క్వశ్చన్. ఒకసారి చూడండి. అయితే మినిట్ హ్యాండ్ గురించి అడిగిండు. మినిట్ హ్యాండ్ అనేది 1 మినిట్కి 6 డిగ్రీల కోణం చేస్తుంది. ఓకేనా, మినిట్ హ్యాండ్ అనేది ఒక నిమిషానికి 6 డిగ్రీల కోణం చేస్తుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటిది, 3 hours 10 minutes ఎంత యాంగిల్ చేస్తుంది అని అడిగింది. ఫస్ట్ 3 hours మినిట్స్లోకి మార్చుకోండి. 3 hours మినిట్స్లోకి మార్చుకుంటే ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో ఎక్స్ట్రా 10 minutes ఉంది కాబట్టి ఓవరాల్గా ఎంత అంటే 190 minutes. ఈ 190 minutes యాంగిల్ కావాలి కదా, అంటే ఒక్కో మినిట్కి 6 డిగ్రీలు, అట్లా ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 190 minutes ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత అవుతుంది. సో 114 అంటే 0, 1440 డిగ్రీలు 14. ఓకేనా, 1140 డిగ్రీస్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 1 minute ఎంతో తెలిస్తే అప్పుడు 3 hours 10 minutes ఎంతో ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా గ్రూప్ డికి సంబంధించిన ప్రాబ్లమే. వాట్ ఈస్ ద యాంగిల్ డిస్టెన్స్ కవర్ బై ద సెకండ్ హ్యాండ్? ఓకేనా, సెకండ్స్ హ్యాండ్స్ ఆఫ్ ఏ కరెక్ట్ క్లాక్ ఇన్ 12 minutes. వాట్ ఈస్ ద యాంగులర్ డిస్టెన్స్ కవర్డ్ బై ద సెకండ్స్ హ్యాండ్ ఆఫ్ ఏ కరెక్ట్ క్లాక్ ఇన్ 12 minutes. రైట్. అయితే ఇక్కడ 12 గంటల్లో సో 12 నిమిషాల్లో సెకండ్ల ముళ్ళు అనేది ఎంత యాంగిల్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఎంత యాంగిల్ చేస్తుంది అనేది క్వశ్చన్. రైట్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఒకసారి చూడండి, క్లాక్లో ఒక నిమిషానికి సో సర్కిల్ మొత్తం కూడా ఆ క్లాక్ మొత్తం కూడా తిరుగుతుంది సెకండ్స్ హ్యాండ్స్ అనేది. ఓకేనా, సెకండ్స్ హ్యాండ్స్ అనేది ఒక నిమిషం కాలంలో ఒక సర్కిల్ మొత్తం కూడా రౌండ్ చేస్తుంది. అంటే ఒక నిమిషం కాలంలో ఒక సర్కిల్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. అంటే అది 360 డిగ్రీల కోణం చేస్తుంది అని దాని మీనింగ్. ఓకేనా, నిమిషాల ముళ్ళు అనేది సెకండ్ల ముళ్ళు అనేది ఒక నిమిషం కాలంలో ఎన్ని డిగ్రీల యాంగిల్ చేస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ మనం 360 డిగ్రీల యాంగిల్ చేస్తుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం అడుగుతుండు, 12 minutes అడుగుతుండు. సో 1 minute ఎంత యాంగిల్ చేస్తుంది సెకండ్స్ హ్యాండ్స్ అనేది, 360 డిగ్రీలు చేస్తుంది. ఇక్కడ ఎన్ని మినిట్స్ గురించి అడిగిండు, 12 minutes గురించి అడిగిండు కాబట్టి ఒక్కో మినిట్కి 360 డిగ్రీలు, అట్లా 12 minutes ఉన్నాయి. చూడండి ఎంత వస్తుందో, 4320, 4320 డిగ్రీలు అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, 4320 ఒక నిమిషానికి సెకండ్ల ముళ్ళు అనేది 360 డిగ్రీలు చేస్తుంది. అట్లా 12 minutesకి సంబంధించి అడిగింది కాబట్టి 12 × 360 = 4320 యాంగిల్ అనేది రావడం జరిగింది. సో ఇది కూడా గ్రూప్ డికి సంబంధించిన ప్రాబ్లమే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. థర్డ్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఏ 12 hours క్లాక్ ఈస్ 3 hours 55 minutes. ఓకేనా, 3 గంటల 55 నిమిషాలు అయినప్పుడు మిర్రర్ ఇమేజ్ అడిగిందండి. సో మిర్రర్ ఇమేజ్ అడిగినప్పుడు ఏం చేయాలంటే 11 hours 60 minutes నుంచి వెళ్ళి ఇచ్చిన టైంని మైనస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మిర్రర్ ఇమేజ్ అడిగినప్పుడు ఏదైతే టైం అడుగుతాడో దాన్ని 11 hours 60 minutes నుంచి వెళ్ళి మైనస్ చేస్తే సరిపోతుంది. ఆ 60కి 55కి డిఫరెన్స్ ఎంత, 05 minutes. ఓకే, నెక్స్ట్ 11కి 3కి డిఫరెన్స్ ఎంత, 8, అంటే 8 గంటల
5 నిమిషాలు అనేది మిర్రర్ టైమింగ్. 8 గంటల 5 నిమిషాలు అయినది మిర్రర్ టైమింగ్. నెక్స్ట్ ఇది కూడా గ్రూప్ డికి సంబంధించిన ప్రాబ్లమే. రైట్, నెక్స్ట్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ 9 hours 25 minutes. 9 గంటల 25 నిమిషాలు అయినప్పుడు యాంగిల్ ఎంతో కనుక్కోమంటుండో, అది కూడా అప్రాక్సిమేట్ వాల్యూ అంటుండు. ఓకేనా? రైట్, ఒకసారి యాంగిల్ కనుక్కోవాలంటే చూడండి, యాంగిల్ కనుక్కోవాలంటే చాలా ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు. అంటే 30h - 11/2m అని, లేదా 11/2m - 30h. సో అట్లా ఆ ఫార్ములా యూజ్ చేసిన వస్తుంది. లేదు అంటే నేను చెప్పే షార్ట్ కట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అడిగిన క్వశ్చన్ ఏంటంటే 9 hours 25 minutes. ఓకేనా? రైట్, ఇచ్చిన మినిట్ని 5 డివైడ్ చేయండి. ఇచ్చిన మినిట్ని 5 డివైడ్ చేయండి. 5 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 5 1s 5 5s. ఓకేనా? నెక్స్ట్ ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకోండి. 9కి 5కి గ్యాప్ ఎంత? 4. ఓకేనా? సో ఇక్కడ వాల్యూని 30తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మినిట్ ఉందో ఆ మినిట్లో హాఫ్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. మినిట్లో హాఫ్ వాల్యూ ఎంత? 12.5. ఇక్కడ ఓవరాల్గా 120 ప్లస్ ఇది ఒక 12.5. ఓవరాల్గా ఎంత అవుతుంది? 132.5 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫైండ్ ద అప్రాక్సిమేట్ యాంగిల్. ఇక్కడ యాంగిల్ అడిగిండు, టైం ఎంత అయినప్పుడు అని చెప్పిండు, 9 hours 25 minutes అయినప్పుడు చెప్పిండు. అంటే ఇచ్చిన మినిట్ని 5తో డివైడ్ చేయండి. ఓకేనా? 5 వస్తుంది. 9కి 5కి మధ్య గ్యాప్ ఎంత అంటే 4. ప్రతి వాల్యూని కూడా 30తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఏదైతే మినిట్ ఉందో ఆ మినిట్లో హాఫ్ వాల్యూ తీసుకొని యాడ్ చేస్తాం. అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 132.5 degrees. 132.5 అనేది యాంగిల్ రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఒకసారి. సో లాస్ట్ ప్రాబ్లం, ఇది కూడా మనకు గ్రూప్ డికి సంబంధించిన ప్రాబ్లమే. ఈ క్లాస్లో అన్ని కూడా గ్రూప్ డికి సంబంధించిన బేసిక్స్ మోడల్స్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఎట్ చూడండి, at 6 AM. ఓకేనా? At 6 AM, rest a watch our hand is showing northwest. Which direction will our hand show at 9 PM? రైట్, ఒకసారి చూడండి. 6 AM 6 గంటలు. సో 6 గంటలు అయినప్పుడు, ఓకేనా, 6 గంటలు అయినప్పుడు వాచ్ అవర్ హ్యాండ్ పొజిషన్. 6 గంటలు అయినప్పుడు అవర్ హ్యాండ్ పొజిషన్ చూడండి, ఏ డైరెక్షన్ సూచిస్తుంది అంటుండంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్ సూచిస్తుంది అని చెప్తుండు. జనరల్గా ఏం లేదండి, ఫస్ట్ క్లాక్ తీసుకోండి. క్లాక్ తీసుకుంటే ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది. 6 o'clock అన్నాడు కదా, 6 o'clockలో క్లాక్ ఏ విధంగా ఉంటుంది? ఇదే విధంగా ఉంటుంది కదా హ్యాండ్స్. ఓకేనా? సో ఈ అవర్ హ్యాండ్ పొజిషన్ ఏమంటుండంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని చెప్తుండు. ఓకేనా? నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని చెప్తుండు. రైట్, మనం ఏం చేద్దామంటే, ఇది నార్త్ వెస్ట్ కదా, ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో ఇక్కడ ఏం అడిగిందంటే, ఒకవేళ 9 PM అయినప్పుడు అవర్ హ్యాండ్ పొజిషన్ ఏంటి అని అడుగుతుండు. రైట్, 9 PM అంటే ఇదే కదా, అంటే ఈ డైరెక్షన్ ఏంటి అని అడుగుతుండు. ఓకేనా? నార్త్ వెస్ట్ తర్వాత వచ్చే డైరెక్షన్ ఏంటిది? జనరల్గా నార్త్ వెస్ట్ తర్వాత వచ్చే డైరెక్షన్ ఏంటంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. ఓకేనా? నార్త్ వెస్ట్ తర్వాత వచ్చే డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. కాబట్టి 9 గంటలు అయినప్పుడు ఏ డైరెక్షన్ సూచిస్తుందంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అనేది సూచించడం జరుగుతుంది. సో ఇది మన క్లాక్ సంబంధించి గ్రూప్ డి, అన్నీ కూడా గ్రూప్ డికి సంబంధించిన మోడల్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. రైట్, థ్యాంక్ యూ.